మీ ఇద్దరి మొహాలు చూడాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. దయచేసి నా కట్టికి మీరు కనిపించకండి. ఏమైంది దాత్రి? నాన్న అన్ని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడలేదేంటి? అలా మౌనంగా ఎందుకు ఉండిపోయావు? ఏం మాట్లాడాలో తెలియలేదు. మావయ్య గారి ముందు మొదటిసారి దోషిగా నిలబడ్డా. ఆయన మాటల్లో నా మీద కోపం కంటే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకమే ఎక్కువ కనిపించింది. ఆ నమ్మకాన్ని నేను చెయ్యని తప్పు వల్ల కోల్పోయా. అందుకే ఆయన్ని చూసి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియలేదు. నాన్న మాటలకి బాధపడ్డావని నాకు అర్థమవుతుంది దాత్రే. కానీ నాన్న కోపం ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సాయంత్రానికి చూడు, నవ్వుతూ అమ్మ జగదాత్రి అని పిలుస్తారు. పిలవరు కేదార్, పిలవలేరు. నేను కనిపించిన ప్రతిసారి, నన్ను చూసిన ప్రతిసారి నేను నిషి బిడ్డని చంపేశాననే గుర్తొస్తుంది. నేను మావయ్య గారి కళ్ళల్లో తన ఇంటికి రాబోయే వారసుని చంపిన దానిలాగే మిగిలిపోతాను. ఆయన నన్ను చూసినప్పుడల్లా ఆ కళ్ళల్లో కోపం, అసహ్యం మారదు. మారుతుంది దాత్రి. ఇలా చూడు దాత్రి. ఏంటి దాత్రి ఇది? ఎప్పుడూ నాకు ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఇలా బాధపడితే ఎలా చెప్పు? బాధపడకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు కేదార్. అందరిలో వదిన కూడా మాట్లాడకుండా నిలబడిపోయారు, తల దించుకున్నారు. ఇదంతా నా వల్లే కదా. నీ వల్ల కాదు దాత్రి. పిన్ని, యువరాజ్, నిషిక వాళ్ళ వల్ల. వాళ్ళు అబద్ధం చెప్పడం వల్ల. ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఆడిన నాటకం వల్ల. అక్క అందరి కళ్ళల్లో చూసి ఇవాళ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు. కరెక్టే. నిషి చెప్పింది అబద్ధమని, మనం చెప్పింది నిజమని వదినకి, మావయ్య గారికి ప్రూవ్ చేస్తే